హాయ్ అండి. మై డెవిల్ రావణ్ పార్ట్ 16. కూతురు ముద్దుకి అది లోపలే మురిసిపోతూ పాప వెంటే లోపలికి వెళ్ళి డైరెక్ట్ గా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. ఆ వెనకే కారు పార్క్ చేసి వచ్చిన వైభవ్ తన అన్న రూమ్ డోర్ లాక్ అయ్యింది అని నిర్ధారించుకున్నాక అప్పటికే అన్వికి స్నానం చేయించడానికని పాపని తీసుకుని వైశాలి గారు అక్కడ నుండి వెళ్ళిపోతే అక్కడే ఉన్న తండ్రికి కాసేపటికి క్రితం తన మొబైల్లో బంధించిన ఆ స్పెషల్ మూమెంట్ ని చూపించాడు. ఆ వీడియోలో చాలా ఏళ్ల తర్వాత కొడుకు మొహంలో దూరమైన సంతోషం కనిపించేసరికి చంద్రశేఖర్ గారి కళ్ళల్లో కన్నీళ్లు, పెదాల మీద చిరునవ్వు ఒకేసారి రెండు వచ్చాయి భావోద్వేగంలో. ఇంతలో తల్లి కూడా రావటంతో అది చూసిన ఆమెది కూడా సేమ్ ఎమోషన్. కానీ తన బాబాయ్ ఆ స్పెషల్ మూమెంట్ రికార్డ్ చేశాడని తెలుసుకున్న అన్వి మాత్రం గంతులేస్తూ ఆ వీడియో పదే పదే చూస్తూ హాల్ అంతా తిరుగుతూ అల్లరి చేయటం మొదలు పెట్టింది ఆనందంగా. ఆ పసిదాని సంతోషం చూసి ఆ ముగ్గురు చాలా సంతోషపడ్డారు. ఆ క్షణమే వాళ్ళకి నమ్మకం కుదిరింది. అతీదు జీవితం మార్చడం కేవలం అన్ని వల్ల మాత్రమే జరుగుతుంది అని వాళ్ళు నమ్మారు. అటు రూమ్ లోకి వెళ్ళిన అతీదు కూతురితో స్పెండ్ చేసిన ఆ కాస్త వాల్యుబుల్ టైం ని గుర్తు చేసుకుని సంతోషంగా ఫీల్ అవుతూ ఫ్రెష్ అయ్యి వచ్చి తనకి కాస్త వర్క్ ఉండడంతో ల్యాప్టాప్ ముందేసుకుని ఆ పనిలో బిజీ అయిపోయాడు హీరో. ఇక నైట్ డిన్నర్ టైం అవుతూ ఉండగా వైశాలి గారు అన్ని టేబుల్ మీద సర్దేసి అందరినీ పిలిచి అన్విని అతీత్ని పిలుచుకుని రమ్మని పంపించారు. నానమ్మ అడిగిన కోరిక ఆల్రెడీ ఆ చిన్ని మనసులోనే ఉండడంతో కాదనకుండా తండ్రి దగ్గరికి వెళ్ళింది అన్వి పరిగెత్తుకుంటూ. పాప వెనుకే ఎందుకైనా మంచిది అని వైభవ్ కూడా వెళ్ళాడు. అన్న ఏ మూడ్లో ఉంటాడో అన్న భయంతో డోర్ తీసుకుని చిట్టి చిట్టి అడుగులేస్తూ తన దగ్గరికి వచ్చిన కూతుర్ని చూసిన అతీదు అసలు ఇప్పటి వరకు తన గదిలోకి ఒంటరిగా రాని కూతుర్ని అయోమయంగా చూస్తూ ఉన్నాడు అతీదు. అన్వి రావడం అయితే వచ్చింది, కానీ భోజనం చేద్దాం రా డాడీ అని పిలిస్తే తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో అని ఆ చిన్ని చిన్ని మనసు భయపడుతూ అతీత్ని అలానే చూస్తూ ఉండిపోయింది భయంతో. అన్వి భయపడుతుంది అని అర్థమైన అతీద్ తన ఒడిలో ఉన్న ల్యాప్టాప్ పక్కన పెడేసి కూతురుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని అన్వి బేబీ క్రాఫ్ట్ ని సరిచేస్తూ వాట్ హ్యాపెన్ బేబీ అని అడిగాడు చాలా సౌమ్యంగా అతీద్ కూతుర్ని. నిజానికి కూతుర్ని దగ్గరికి తీసుకోవాలి అని అతీత్ మనసు ఎప్పుడు కూడా తహతహలాడుతూనే ఉంటుంది. కానీ అతని గతం, ఆ గతంలోని పరిస్థితులు అతీత్ మనసుని రాయిని చేయటంతో ఏ ఫీలింగ్, ఎమోషన్ లేని రాయిలా తయారయ్యాడు. కానీ చిన్నప్పటి నుండి తన దగ్గరికి రావటానికి భయపడే కూతురు ఇప్పుడు తన స్పర్శ కోసం, తన ప్రేమ కోసం తప్పించిపోవటం అతీత్ చాలా దగ్గర నుండి గమనించడంతో ఇన్నాళ్ళు తన కూతురు తన కారణంగానే ఏం మిస్ అయ్యిందో వింధ్య చెప్పడం వలన మాత్రమే కాదు, తను పర్సనల్ గా కూడా ఎక్స్పీరియన్స్ చేయటంతో అతీత్కి కూడా బాగా అర్థమయ్యింది కూతురు గురించి. పైగా తను అన్విని దూరం పెట్టాలి అనుకున్నా పెట్టలేడు. ఎందుకంటే అన్వి మరి తన రక్తం కదా. తండ్రి నుండి ఆ రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయని అన్వి, వైభవ్ కూడా ఇద్దరు షాక్ అయ్యారు. కానీ అన్వి సంతోషంగా తండ్రిని చుట్టేసి డిన్నర్ చేద్దాం డాడీ ప్లీజ్ అనింది. కూతురు నుండి ఆర్డర్ రావాల్సింది పోయి తన దురదృష్టం కొద్దీ రిక్వెస్ట్ రావటంతో అతీదు రాతి మనసుకి బాధగా అనిపించిన కూతురు కోరికను కాదనలేక అన్విని తీసుకుని అక్కడి నుండి బయటకు వచ్చాడు మన హీరో గారు. అప్పటికే అదంతా చూసి వైభవ్ సంతోషంలో ఎమోషనల్ అవుతూ డైనింగ్ టేబుల్ దగ్గరకు చేరుకున్నాడు. ఆ వెనకే వచ్చిన పెద్ద కొడుకుని, ఇక ఆ కొడుకు అక్కడికి రావటానికి కారణమైన మనవరాలని మురిపెమ్మగా చూస్తూ వైశాలి గారు ఆనందంగా అందరికీ వడ్డించి అన్వికి ఆవిడే తినిపిస్తూ ఉంటే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న అన్వి నానమ్మ చేతి గోరు ముద్దలు తింటూ తండ్రికి, బాబాయ్కి, తాతకి కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది ఆనందంగా. కాసేపటికి డిన్నర్ పూర్తవగానే అతీత్ మౌనంగా తిరిగి తన రూమ్ కి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పటికే డిన్నర్ అయిపోయిన అన్వి పరిగెడుతూ వెళ్ళి తండ్రి కాళ్ళు చుట్టేసి గుడ్ నైట్ డాడీ అని చెప్పింది క్యూట్ స్మైల్ తో. కూతురు మాటకి అతీత్ బదులుగా ఒక చిన్న చిరునవ్వు నవ్వటంతో
పాప నవ్వుతూ తిరిగి వైభవ్ దగ్గరికి వెళ్ళిపోయింది. రూమ్ కి వెళ్ళిన అతీత్ వెంటనే తన వర్క్ ఫినిష్ చేసుకుని ఆత్మగా ఉన్న వింధ్యతో తన సంతోషాన్ని షేర్ చేసుకుని ఎప్పటిలాగానే తాగి దొర్లుతూ నిద్రపోకుండా ఈ రోజు వితౌట్ మందు హాయిగా నిద్ర పట్టడంతో తొందరగానే నిద్రలోకి జారుకున్నాడు. తెల్లని మంచు పొగలో ఉన్న వింధ్య నిద్రపోయిన అతీత్ని చూస్తూ మన జీవితాలు ముడిపడలేదు అని శాస్త్రి గారు చెప్పినప్పుడు నేను మొండిగా ప్రవర్తించి ఉండకపోయి ఉంటే ఈ రోజు నువ్వు ఇలా నీ కూతుర్ని నువ్వే దూరం పెట్టుకుని దాని దాని ప్రేమ కోసం తిరిగి నువ్వే ఎదురు చూసే పరిస్థితి రాకపోయి ఉండేది. అది నీ మీదున్న ప్రేమతో మొండిగా బిహేవ్ చేసి ఇప్పుడు నీ పరిస్థితికి కారణం నేనే అయ్యాను అనుకుంటుంది. మనసును పిండేసే గతాన్ని తలుచుకుని బాధపడుతూ ఉదయాన్నే నిన్నట్లాగానే బాబాయ్తో పాటుగా తండ్రి కూడా తనని స్కూల్లో డ్రాప్ చేయడానికి తమ కారులోనే రావటం చూసి ఇటు అన్వికి మాత్రమే కాదు అటు తమ్ముడు వైభవ్కి కూడా చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఇద్దరు అన్విని డ్రాప్ చేసేసి కారు రివర్స్ చేయబోతూ ఉండగానే అప్పుడే స్కూల్లోకి కారులో ఎంటర్ అవుతున్న జశ్వంత్ వీళ్ళ కారుని చూసి సైడ్ కాపి ఇద్దరికి హాయ్ చెప్పాడు. ఈ కొన్నేళ్లలో మారిన అతీత ప్రవర్తనకి జశ్వంత్ అలవాటు పడిపోవడంతో అతను తనకి చూపుతూనే రెస్పాండ్ ఇచ్చినా సరే స్నేహితుడి పరిస్థితిని అర్థం చేసుకుని మనసుని కష్టపెట్టకుండా ఇక అతన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టలేక వైభవ్తో కాసేపు మాట్లాడి ఇంతలోనే తనకి ఏదో అర్జెంట్ కాల్ రావడంతో ఇక జశ్వంత్ ఇద్దరికి బాయ్ చెప్పేసి వెళ్ళిపోయాడు. అతను అలా వెళ్ళగానే వీళ్ళు ఎలా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక ఇంటికి చేరుకున్న ప్రేమ వేడివేడిగా టీ పెట్టుకుని వచ్చి తల్లితో కాసేపు కబుర్లు చెప్తూ ఆ టీని ఆస్వాదించి మరి కాసేపు ఇంటి వెనకాల మొక్కల దగ్గర గడిపి కాసేపటికి ఫ్రెష్ అయ్యి నైట్ వంట చేయడానికి రెడీ అయ్యింది. ప్రేమ అసలు అన్వి గురించి ఎత్తకపోయేసరికి తులసి గారు మనసు కాస్త తేలిక పడింది. ఇద్దరు భోజనాలు కానిచ్చాక మరుసటి రోజు ఉదయం ప్రేమకు ఉదయాన్నే ఇంకా ఎక్స్ట్రా క్లాసెస్ ఉండేసరికి తొందరగానే నిద్రపోయారు కూడా ఇద్దరు. ఇంకా స్కూల్లో అడుగుపెట్టిన అన్వి కళ్ళు ప్రేమ కోసమే వెతుకుతూ ఉంటాయి. అప్పుడే అటుగా వెళ్తున్న వర్ష పాపని గమనించి ఓయ్ టపాకాయ్ అని పిలవడంతో అన్వి వర్షాన్ని చూసి నవ్వుతూ వెళ్ళి పిన్ని అంటూ ఆమె కాళ్ళని చుట్టేసి అమ్మ ఎక్కడుంది అని అడిగింది తన చిన్ని చిన్ని కళ్ళు టపటపలాడిస్తూ. ఆ ప్రశ్నకు వర్ష నవ్వుతూ అన్వి బుగ్గల్ని ముద్దాడి మీ అమ్మకి ఈ రోజు ఉదయమే క్లాస్ ఉంది టపాకాయ్, లంచ్ టైంలో కలుస్తుందిలే, నువ్వు క్లాస్కి వెళ్ళిపో అని అనడంతో సరే అంటూ వర్ష ఎదురుగానే క్లాస్ రూమ్ కి వెళ్ళిపోయింది అన్వి. అన్వి కోసం స్కూల్ వెనుకున్న స్టోర్ రూమ్ దగ్గర రౌడీలు ఇక కాపలా కాస్తూ ఉన్నారు యథావిధిగా. లంచ్ టైం అయ్యేసరికి అన్వి ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉంది. అప్పటికే ప్రేమ ఇంకా క్లాస్ చెప్తూ ఉంది. చిన్న టాపిక్ అది వదిలేస్తే అది మళ్ళీ రేపు మొదటి నుండి చెప్పాల్సి వస్తుందని, పిల్లాడు కూడా బెల్ రింగ్ అయ్యిందని గొడవ చేయకుండా ప్రేమ చెప్పే టాపిక్ శ్రద్ధగా వింటూ ఉన్నారు. అటు పాప మాత్రం ప్రేమ కోసం గ్రౌండ్ లో బెంచ్ మీద కూర్చొని ఎదురు చూస్తూ ఉంది. ఇక అదే అవకాశంగా భావించిన రౌడీలు నిన్నట్లాగానే అన్విని 4 అడుగుల్లో చేరుతారు. ఇక అనగానే ప్రేమ దేవతలా రావటం, వాళ్ళ పనిని చెడగొట్టి తనకి తెలియకుండానే తన బిడ్డను ఆ రాక్షస చెర నుండి కాపాడడం, నిన్నట్లాగానే పాపకు లంచ్ తినిపించి తనతో పాటు స్టాఫ్ రూమ్ కి తీసుకుని వెళ్లడం యథావిధిగా జరిగిపోతుంది. నిన్నట్లా ప్రేమ అన్నిసార్లు తనకి తెలియకుండానే వాళ్ళ పనికి అడ్డుపడుతూ ఉండేసరికి ఆ రౌడీలు బాగా విసిగిపోయారు. పైగా వాళ్ళకి సహనా ఇచ్చిన టైం కూడా అయిపోవచ్చింది. ఇక ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది వాళ్ళల్లో. అందుకే సాయంత్రం లోపు ఎలాగైనా అన్విని కిడ్నాప్ చేయాలి, దానికి ఎవరు అడ్డుపడినా వాళ్ళ పనిని మాత్రం పూర్తి చేయాలి అని దృఢంగా నిర్ణయించుకున్నారు అందరూ. ఇక అనుకున్నదే తడవుగా సాయంత్రం వరకు చాలా ట్రై చేశారు. కానీ ప్రేమ క్లాస్ కి వెళ్తూ అన్విని తన క్లాస్ టీచర్ కి అప్పచెప్పడంతో వాళ్ళకి అసలు ఛాన్సే దొరకలేదు. కానీ సాయంత్రం అయ్యేసరికి స్కూల్ వదిలిపెట్టడంతో నిన్నట్లాగానే తన బాబాయ్తో తన తండ్రి కూడా వస్తాడు అన్న ఆనందంలో ఆతృతగా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంది అన్వి. పిల్లలందరూ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. కానీ అన్విలా పేరెంట్స్ కోసం వెయిట్ చేస్తూ చాలా తక్కువ మంది ఉండడంతో అప్పటి వరకు పాపను గమనించిన రౌడీలు
చుట్టూ పెద్ద జనం ఎవరూ లేకపోవటంతో ఇదే మంచి సమయం అని భావించి నెమ్మదిగా అన్విని చేరి పాప ముక్కు దగ్గర క్లోరోఫ్లమ్ స్ప్రే చేసిన కర్చీఫ్ పెట్టాడు ఒకడు. దాంతో అన్వి క్షణాల్లోనే స్పృహ తప్పి పడిపోవటం ఆలస్యం. వాళ్ళ అన్విని అక్కడి నుండి చాలా జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకుని ముందుకు కదిలారు. అమ్మో, ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం.